నమస్తే, నేను మీ తేజ. గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ సింగర్ ఎవరైతే ఉన్నారో మంగ్లీ అలియాస్ సత్యవతి చౌహాన్ ఈమె పైన కొన్ని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. మైక్రో ఫైనాన్స్కి సంబంధించి అందులో ఈమె కూడా స్కామ్ చేసింది. సుమారు 200 కోట్ల వరకు కూడా పేదల దగ్గర నుంచి దోచుకున్నారు. ఇటువంటి ఆరోపణలు ఇప్పటివరకు చాలానే బయటకు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అడ్వకేట్ సుబ్బుతో కూడా చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి. పంజగుట్ట పోలీస్ స్టేషన్ వరకు కూడా ఇష్యూ వెళ్ళింది. సో తాజాగా ఉస్మానియాలో కొంతమంది వ్యక్తులు ఈ ఇష్యూకి సంబంధించి ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి రవీందర్ నాయక్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సో ఈ ఎంటైర్ ఇష్యూ పైన మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు సార్? ఈ ఇష్యూ మీద ఇక్కడ బాధితులు లంబాడి బిడ్డలే, నిందితులు లంబాడి బిడ్డలే. ఎవరైతే సెలబ్రిటీ మంగ్లీ తను ఆరోపణలు ఎదుర్కొంటుందో ఈ కేసులో ఆమె కూడా బంజారా బిడ్డనే. కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఎవరైతే మంగ్లీ మీద ఆరోపణలు చేస్తుండ్రో ఆల్రెడీ డీసీపీ గారు, ఈఓడబ్ల్యూ డీసీపీ గారు మంగ్లీ వ్యవహారాన్ని మేము విచారణ చేపట్టినాం, తన ఇన్వాల్వ్మెంట్ లేదు అని తేలిందని చెప్పి తను చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా ఎక్కడెక్కడో ఫోటోలు సేకరించి వీళ్ళ తమ్మునికి వానితోటి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళకు చెల్లికి ఇంకా ఇండస్ట్రీలో పాటలు పాడింది, ఇంకో ఈమె తీసుకొచ్చి ఇంకో దగ్గర వీళ్ళతో సెలబ్రిటీస్తో ఉంది అని చెప్పేసి అలాంటివి అంటే గుడ్డు మీద ఈకలు పీకే పనులు కరెక్ట్ కాదంటున్నాం సార్. ఓకే, అంటే మంగ్లీ తమ్ముడితో పాటు శైలజ చౌహాన్ కావచ్చు, భరత్ చౌహాన్ కావచ్చు, ఇటువంటి వ్యక్తులందరూ కూడా అప్స్కాండ్ అయ్యారని చెప్పి పోలీసులే కదా చెప్పారు. మంగ్లీ వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నట్టే కదా, శివ చౌహాన్. వాళ్ళని అందరినీ పట్టుకొచ్చి న్యాయస్థానం ముందు నిలబెట్టి వాళ్ళ పేరు మీద వాళ్ళ ఖాతాలో అమౌంట్ ఉంటే బాధ్యులకు పంచండి అని చెప్తున్నాం. మేము వాళ్ళకు బాధితులకు న్యాయం చేయొద్దు అని అనట్లేదు, వీళ్ళని కూడా నిందితులను కాపాడాలని చెప్పట్లేదు. ఏదైతే మంగ్లీ మా జాతిలో ఎదిగిన ఒక బిడ్డ, తను మా జాతి కోసం ఎన్నో పాటలు పాడింది, సమాజం కోసం పాడింది, తెలంగాణ గేయాలు పాడింది, భక్తి గీతాలు పాడింది, తనకు అవకాశం వస్తుంది కాబట్టి కొంతమంది తనకు అంటే ఈవెంట్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ లేదంటే ఇంకేదైనా ప్రోగ్రామ్స్ కానీ సమయం లేదని వ్యక్తిగత కక్షలతోటి ఆమె మీద ఆరోపణలు చేయకండి అని అంటున్నాం. కానీ ఈరోజు అదే ఏదైతే జాతిని నమ్ముకుని వచ్చిందో వాళ్ళకి అన్యాయం చేసింది, ఇప్పుడు వారు కూడా జాతి నుంచి వెలివేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి తనపైన. ఎవరిని వెలివేయడానికి ఇది ఏదైనా పాతకాలం నాటి కాప్ పంచాయతీలు కాదు వెలివేయడానికి. ఈ చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది, ఎవడు వెలివేస్తాడు? ఇక్కడ చదువుకున్న వాళ్ళం మనమే. తను ఎక్కడైతే న్యాయస్థానము, కోర్టులు లేదంటే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి అక్కడ ఫిర్యాదు చేయకుండా పోయి ఫిలిం ఇండస్ట్రీలో ఫిర్యాదు చేయడం అంటే తనకు ఫిలిం ఇండస్ట్రీకి ఏం సంబంధం ఉంది? ఆమె ఏమైనా అక్రిడేషన్ ఉందా? ఆమెకేమన్నా మూవీ అసోసియేషన్లో అక్రిడేషన్ ఉందా ఆమెకు? ఆమె ఒక సింగర్, ఫిలిమ్స్ లో సాంగ్స్ పాడుతుంది కాబట్టి ఆ రకంగా అనుకోవచ్చు. ఫిలిమ్స్ లో సాంగ్ పాడుతుంది, అయితే తనకు ఒక సినిమాలో పాటలు పాడే వ్యక్తికి ఈమె యొక్క టాలెంట్ చూసి అవకాశం ఇస్తాడు, కానీ నువ్వు పోయి అక్కడ ఈమె మీద ఆరోపణలు చేస్తే నిరాకరించరు. సార్, అంటే ఒక విషయం చెప్పండి, మీరు మంగ్లీ పైన ఆరోపణలు చేస్తున్నారు, ఇట్లా మాట్లాడుతున్నారు, కేసు విచారణలో ఉందని చెప్పేసి మీరు అంటున్నారు. మంగ్లీది తప్పు లేనప్పుడు మంగ్లీ ఎందుకు రమావత్ మధు పైన కేసు పెట్టట్లేదు? హిమకాంత్ ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతుంది? రమావత్ మధు ఎందుకు అప్రూవ్ గా మారాడు? కూడా ఒక నిందితుడే. హేమాకాంత్ రెడ్డి ఈ డ్రామా అంతా ఆడిస్తున్నది. హేమాకాంత్ రెడ్డి ఎంబడి చాలా మంది ఉన్నారు, తను అగ్రవర్ణం కాబట్టి హేమాకాంత్ రెడ్డి అనేవాడు నిందితుడని, అతను ఇప్పుడు అప్స్కాండ్ లో ఉన్నాడని విషయాలన్నీ కూడా ప్రజలకు తెలుసు, వాళ్ళు చూస్తున్నారు కొన్ని రోజుల నుంచి. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మంగ్లీ పైన ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు నిన్నటి నుంచో 2 రోజుల నుంచో కాదు, గత నెల రోజుల నుంచి ఒక్క నిమిషం ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు వచ్చినప్పుడు ఎవరైతే తన ఫేస్ వాల్యూని యూజ్ చేసుకుని స్కామ్ చేశారో వాళ్ళపైన ఎందుకు కేసు పెట్టట్లేదు? ఈ రోజు రమావత్ మధు పైన మంగ్లీ కేసు పెట్టిందా? ఇక్కడ మంగ్లీ వాళ్ళ ఆర్థిక వ్యవహారాల్లో మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ లేదు. లేనప్పుడు ఆమె పోయి ఎందుకు వేస్తారు? బాధితులు పోయి వేయాలా? మంగ్లీ బాధితురాలు కాదు, మంగ్లీ వాళ్ళ బ్రదర్ ద్వారా పరిచయం ఉంది, వాళ్ళ బ్రదర్ ద్వారా వచ్చాడనేది అందరు చెప్తున్నది. మైక్రో ఫైనాన్స్ కి మంగ్లీకి సంబంధం లేదని మీరు చెప్తున్నారు. 100% ఆమెకు అంటే వీళ్ళు ఎవరైతే ప్రజల్ని ముంచి ఏ విధంగా చీట్ చేసి బిజినెస్ చేస్తారో ఆ చీటింగ్ వ్యవహారం ఆమెకు తెలియదు. మంగ్లీ గారు ప్రెస్ మీట్ లో రెండోసారి మాట్లాడినప్పుడు
బాధితుల పక్షాన్ని నేను ఉంటానని చెప్పేసి అన్నారు. ఉంటానన్నప్పుడు తన ఫేస్ వాల్యూని యూజ్ చేసుకున్న వారిపైన ఆమె కేసు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుందా ఉండదా? వాళ్ళు ఈమె ఫేస్ వాల్యూని ఆమె బిజినెస్ కు లింక్ లేదు. ఒకవేళ అట్లా ఉంటే ఖచ్చితంగా ఆమె వచ్చి పెట్టేదేమో. వీళ్ళ బిజినెస్ కి సరే, ఆమె ఉంటానని చెప్పింది కదా ఆమె. బాధితులకు అండగా బాధితులు కూడా అదే అంటారు. మంగ్లీ ఇష్యూ బయటికి మంగ్లీ పేరు ఆరోపణలు చేశారు కాబట్టి ఈ కేసు సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది అని చెప్తున్నారు వాళ్ళు కూడా. కానీ మంగ్లీ మా దగ్గర ఎక్కడ డబ్బులు వసూలు చేయలేదు, మంగ్లీ మాకు ఎప్పుడు ప్రలోభాలు పెట్టలేదని వాళ్ళు క్లియర్ గా చెప్తారు. బాధితులతోనే మాట్లాడాను నేను, చెప్తారు వాళ్ళు. ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడగలుగుతారా బాధితులతో? ఎందుకంటే నా- నిన్న కూడా నేను బాధితులతో మాట్లాడాను. నిన్ను కూడా మంగ్లీ పేరుని యూజ్ చేసే మాట్లాడుతున్నాను. ఈ రోజు కూడా చాలా మంది కొంతమంది ఫోన్ నెంబర్స్ నాయకులు బయటకు వస్తున్నారు. చాలా మంది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన వారు ఇంకా ఇప్పుడు వందలాది మంది కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. కొన్ని తండాల్లో ఉన్నారు, దేవరకొండ ఏరియాలో అని చెప్పేసి అంటున్నారు. 2018 నుంచి జరుగుతున్నది. వేల మంది ఉంటారు, అంత ఈజీ ఏం కాదు. చాలా మంది ఉన్నారు బాధితులు, చాలా మంది ఉన్నారు. బాధితులకు ఏంటంటే ఇది మీరు ఒక్కటి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఇది కాల్మనీతో పాటు మైక్రో ఫైనాన్స్ రెండు జరిగింది. ఇక్కడ నిందితులు కూడా బాధితులే, బాధితులు కూడా నిందితులే. ఆ టైప్ లో ఉంది ఇది. అది ఎవరు గమనిస్తలేదు. ఇప్పుడు మైక్రో ఫైనాన్స్ చేయడము అంటే ఇప్పుడు ఏంటంటే కాల్మనీ వడ్డీ ఆశ కదా వీళ్ళు ఇచ్చింది, వడ్డీ ఆశ కదా డబ్బులు ఇచ్చింది. నువ్వు వడ్డీ ఆశకు అసాంఘిక శక్తులకు నీ దగ్గర డబ్బు ఉందని చెప్పి తగలబెట్టి వాళ్ళు వచ్చి రోడ్డు మీద పడడం కరెక్టేనా? అత్యాశ వడ్డీ అత్యాశపోవడం కరెక్టా? కాదు కదా. ఫైనల్ గా మీరు ఏం చెప్తున్నారంటే మంగ్లీ గారు ఈ కేసు విషయంలో బాధితులకు న్యాయమే చేస్తుంది, ఎవరు ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేస్తారు. న్యాయమే చేస్తుంది ఆమె. మరి న్యాయం ఆమె పేరు మరి ఇప్పటి వరకు బాధితుల్ని ఎందుకు కలవట్లేదు మంగ్లీ గారు? మంగ్లీ గారు బాధితులను కలవడానికి ఏమైనా స్థానిక ఎమ్మెల్యేనా? ఆమె ఏమన్నా ఆమె కాల్ షెడ్యూల్ ఆమె చెప్పారు కదా సార్ సెలబ్రిటీ అని. ఇప్పుడు ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు కూడా కలుస్తారు, కేటీఆర్, రేవంత్ రెడ్డి అట్లాంటి వాళ్ళు కూడా బాధితులు కలుస్తారు. ఆమె ఎందుకు కలవలేదు సార్? బాధితులు ఆమె వచ్చి డైరెక్ట్ ప్రెస్ ముందు చెప్పింది కదా, చెప్పింది కదా నాకు ఎటువంటి సంబంధం లేదు, విచారణ చేసుకోండి, విచారణలు తెలితే నేను దేనికైనా సిద్ధమని చెప్పింది కదా. చెప్పినాక కూడా లాగడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.